అసలు మీ ఇజ్రాయెల్కి ఏ మతపరంగా బాగుంటది మీకు అసలు? అంటే ఏ మతంగా బాగుంటదని అడుగుతున్నారా, ఏ మతంలో ప్రాధాన్యత ఉన్నదని అంటున్నారా? ఏ మతంలో ప్రాధాన్యత ఉంటుంది? ప్లస్ ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా చాలా మంది ఆళ్ళగళ్ళకి పడక మతం పరంగా కొట్టుకునే వాళ్ళు చాలా మంది చూసాను నేను. మా హిజ్రాలకి 100% సనాతన ధర్మంలోని విలువ ఉంది, మిగతా గ్రంథాలు ఎక్కడా లేదు. ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు మా వాళ్ళని మతం మార్చేశారు. క్యాస్ట్ అంటే నాకు చిరాకు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఒక ఎస్టీ, ఆదివాసి, గిరిజన. మా ఎస్సీ ఎస్టీని అలాగే ట్రాన్స్జెండర్ని కూడా వీళ్ళ మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి మతం మార్చేస్తారు. ట్రాన్స్జెండర్లకి అసలు క్రిస్టియన్ కమ్యూనిటీలోకి ఎంట్రీ లేదంటారు. ఎంట్రీ లేదు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో మాయ మాటలు. పాస్టర్లు ఎలా మోసం చేస్తారంటే చాలా సున్నితంగా మాట్లాడతారు, ప్రేమగా నాన్న కన్న బుజ్జి బంగారం అన్నట్టు మాట్లాడతారు. ఏం కావాలరా నాన్న అన్నట్టుగా మాట్లాడతారు. తల్లిదండ్రులు కూడా చూపించారు, అంత ప్రేమ చూపించి జాగ్రత్తగా చాలా సున్నితంగా మతం మారుస్తారు. అసలు బైబిల్ ప్రకారంగా ఇజ్రాయెల్కి చోటే లేదు ట్రాన్స్జెండర్. అసలు ఈ భారతదేశంలో ఇజ్రాయెల్కి ట్రాన్స్జెండర్స్ కి అసలు వాల్యూ ఎక్కడుందంటే సనాతన ధర్మంలోనే. బైబిల్లో ఎక్కడా కూడా ఇజ్రాయెల్ ట్రాన్స్జెండర్స్ నపుంసకులు యేసుప్రభుతో సమానమని ఎక్కడా లేదు. ఒక క్రిస్టియన్ ఎక్కడా కూడా మా యేసుప్రభుతో సమానం అని చెప్పి కాళ్ళకి దండం పెట్టడం, ఒక ముస్లిం మా అల్లాహ్తో సమానంగా అని చెప్పి మాకు కాళ్ళకి దండం పెట్టడం, ఒక హిందూ వచ్చేటప్పటికి మా శివుడితో సమానం, మా శివపార్వతులతో సమానం అని మా కాళ్ళకు దండం పెడతారు. ఆ మతాన్ని వదిలేసినటువంటి కొంతమంది ట్రాన్స్జెండర్స్ నేను ధర్మం కోసం పనిచేస్తుంటే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. సిగ్గులేని వాళ్ళ. బతుకొక దేవుడు, బడాయికి ఒక దేవుడు కాదు. మాకు 100% సనాతన ధర్మంలోనే ఉంది విలువ. ఎప్పుడైనా మీ మీద దాడి బైబిల్లో పొమ్మని ఉంది కాదమ్మా? ఎప్పుడైనా ఇప్పుడు ఏరే మతంలోకి వెళ్ళిన ట్రాన్స్జెండర్స్ మీ మీద దాడి చేయాలని ఎప్పుడైనా చూసారా? కొంతమంది ఫోన్లు చేసి నన్ను బెదిరించారు. మా దేవుడిని తిడుతున్నాం, మా యేసుప్రభుని తిడుతున్నాం. యేసుప్రభుకి భారతదేశానికి సంబంధం ఉందా? వాళ్ళకి ఎంట్రీ లేదు. అసలు బైబిల్ కి ఇజ్రాయెల్ కి సంబంధం ఉందా? ఎలా మాట్లాడతారు? మా దేవుడి గురించి మాట్లాడుతున్నాం. ఈ పాస్టర్ ఫేక్ మాస్టర్ల మాటలు ఆలకించి ఇలా మోసపోయింది కాకుండా నాకు చెప్తున్నారు. అదొక నేను అనుభవించి వచ్చాను, నువ్వు అనుభవించలేదు. నువ్వు ముందు వెనకాల మతం మారిన వాళ్ళు వెళ్ళు, నేను ముందు మారాను, నేను తెలుసుకున్నాను, రిలీజ్ అయ్యి బయటకు వచ్చాను. నేను ఎప్పుడన్నా మీరు వాళ్ళ మీద కేసు పెట్టాలని చూసారా? మీకు ఎవరైతే వాళ్ళ మీద నేను కేసు పెట్టాల్సిన అవసరం లేదు. నేను నా దేశం నా ధర్మం కోసం పోరాడుతున్నాను. అందరితో నేను కేసులు పెట్టుకుంటూ గొడవలు పెట్టు కూర్చుంటే నా పని నేను ముందుకు వెళ్ళలేను. నా ప్రయాణంలో ఎన్నో ముళ్ళ కంచులు తగులుతాయి, నేను ఆగను. ఆ దాటుకుంటూ పోతాను, గుచ్చుకున్నా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు. ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీలకి ఎస్సీ ఎస్టీలు మన దళితులు ఎక్కువ ఇల్లే అందులోకి వెళ్తున్నారు. వీళ్ళు ఏదైనా చెప్తే సెన్సిటివ్ గా చెప్తే నమ్మేస్తారండి, చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. ఆదరణ అనేది తక్కువ ఉంటుంది కదా, చాలా ఈజీగా తీసుకుంటారు, నమ్మేస్తారు. అందుకని పాస్టర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక కుల పెద్దను తీసుకుంటారు, కుల పెద్దను మారుస్తారు. ఫస్ట్ వాళ్ళకి అవి ఇవి పట్టుకెళ్ళి ఇస్తారు. నేను పాస్టర్ గారిని పలానా ఊరు నుంచి వచ్చాను, పక్క నుంచి వచ్చాను నేను ఆయన. ఆ పెద్ద కుల పెద్దకు పట్టుకెళ్ళి అవి పట్టుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇతను ఒకసారి చర్చిలోకి తీసుకెళ్తాడు, రండి అని చెప్పి తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కించి వాళ్ళ మొక్కలు మాట్లాడతాడు. బైబిల్ చదవడం రాకపోయినా సరే ఏదో రకంగా చదివించేస్తాడు. అప్పుడు మోటివేషన్ అవుతారు, అమ్మో నన్ను ఇంత జనం ముందు స్టేజ్ ఎక్కించేస్తారని చెప్పి. ఇలాగ ఉండగా మనిషి ఏం చేస్తుంది, మోటివేషన్ చేసి మళ్ళీ వీళ్ళ ఇంటికి రావడం, ప్రార్థన చేయడం. ఒకసారి మన వాళ్ళని అందరిని పిలవండి ప్రార్థన చేస్తా అని చెప్పడం. చెప్పిన తర్వాత వీళ్ళకి రగ్గులు దుప్పట్లు ఇలాంటివన్నీ ఇచ్చి జాయిగా మతం మార్చారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతే. ఇంకోటమ్మా అలాగే సేమ్ టు సేమ్ మా వాళ్ళని కూడా చాలా మందిని అలాగే మార్చారు. కొంతమందిని వాళ్ళు తెలియక యేసుప్రభు దేవుడు, అసలు యేసుప్రభు బైబిల్ అసలు మన కోసం ఏమిరా, మా కోసం ఏమి ఉందో అసలు ఏమి లేదే. నపుంసకుడు అంటే ఎవరు? పుట్టుకతో నపుంసకత కలిగి పురుషుడు ఆకారంలో ఉన్నవాళ్ళు నపుంసకుడు. బైబిల్లోనే ఉంటుంది, స్త్రీ పురుష వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. మరి ట్రాన్స్జెండర్ మేమేంటి? స్త్రీ వేషంలో ఉన్నాం, రావద్దని బైబిల్ చెప్తుంది. మర్మాంగం కోయబడేవాడు రావద్దని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇన్ని రకాలుగా బైబిల్ చెప్తుంటే ఈ మాటలు పాస్టర్లు చెప్పరు, దొంగ అబద్ధాలు చెప్పి నపుంసకులు అనే మాటను ముద్ర వేసి మమ్మల్ని లాక్కుపోతాడు చర్చిల్లోకి. ఎందుకు మమ్మల్ని తీసుకెళ్తారు చెప్పనా? అసలు విషయం మీకు తెలీదు, ఈ గొర్రెలకు తెలియాలి కదా. మా గొర్రెలు అంటే ఎవరు అనుకున్నారో? హిందువులు. ఆ గొర్రెలు కాదు, ఈ గొర్రెలు మా గొర్రెలు, మా హిందూ గొర్రెలు చెప్తున్నాను. ఒక ఇజ్రాయల్ని నపుంసకుల్ని ట్రాన్స్జెండర్సే శివపార్వతులతో మనం కొలుస్తాం కదా, వీళ్ళు అర్ధనారీశ్వరులే యేసుప్రభు దేవుడని నమ్ముతున్నప్పుడు
మనం ఎందుకు నమ్మకూడదని వాళ్ళ మైండ్ సెట్ లోకి థాట్ రావడానికి వీళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు శివపార్వతులతో అంటారు, వాళ్ళే చర్చిలోకి వస్తున్నారు, వాళ్ళే దేవుణ్ణి నమ్ముకుంటున్నారమ్మా, మీరు రావడానికి ఏంటమ్మా, పూర్తి స్త్రీలు అయ్యుండి పూర్తి పురుషులు అయ్యుండి వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు దేవుడి కోసం, దేవుళ్ళు నడుస్తున్నారని దొంగ మాటలు చెప్తారు ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు.